హాయ్ జాబ్ టాక్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మీకోసం అయితే ఒక భారీ నోటిఫికేషన్ తీసుకొచ్చేసాను. ఆర్పిఎఫ్ వారు హైరింగ్ స్టార్ట్ చేశారు. సో దీని నోటిఫికేషన్ ఈరోజు మనం చూడబోతున్నాం. సో దీంట్లో ఉన్న పోస్టులు వచ్చేసి 4660 టోటల్గా పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ 12th అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 28 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ రేంజ్ వచ్చేసి 35,400 to 1,12,400 వరకు అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇక్కడ 2 రోల్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కానిస్టేబుల్. సో ఫస్ట్ ఇది సబ్ ఇన్స్పెక్టర్ రోల్కి అయితే చూద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇది నోటిఫికేషన్ పీడిఎఫ్. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే అయిపోయింది. 15th ఏప్రిల్కి అయితే స్టార్ట్ చేశారు. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి May 14, 2024. అండ్ ఇది midnight 12 లోపే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏవైతే కరెక్షన్స్ చేయాలనుకుంటున్నా, మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నా అది 15th May to 24th May లోపు మీరు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే పోస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్. అండ్ వాళ్ళు ఇనిషియల్గా పే చేయడం అయితే 35,400 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అండ్ దీనికి కావాల్సిన ఏజ్ వచ్చేసి 20 to 28 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అండ్ టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 452 వేకెన్సీస్. అండ్ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ చూసినట్టయితే అండ్ ఎవరైతే మన ఇండియన్ సిటిజన్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి నేను చెప్పినట్టు 20 to 28 ఇయర్స్ మధ్యలోనే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరి వరకు ఉందో ఇక్కడ చూసేద్దాం. సో SC ST క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు రిలాక్సేషన్ ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, జనరల్ ఉన్న వాళ్ళకి 3 years, ఓబీసీ వాళ్ళకి 6 years, అండ్ SC ST వాళ్ళకి 8 years రిలాక్సేషన్ అయితే ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే విడో, డివర్స్డ్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్ ఉన్నారో వాళ్ళలో జనరల్కి 2 years, అండ్ ఓబీసీ వాళ్ళకి 5 years, SC ST వాళ్ళకి 7 years. అండ్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో అంటే అదర్ దెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా రిలాక్సేషన్ ఉంది. జనరల్ వాళ్ళకి 5 years, అండ్ ఓబీసీ వాళ్ళకి 8 years, అండ్ SC ST వాళ్ళకి 10 years. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే మీ ఏజ్ గ్రూప్ వచ్చేసి 20 to 28 ఇయర్స్ లోపే ఉండాలి. అండ్ జనరల్ వాళ్ళు ఈ బర్త్ డేట్ అంటే July 2nd, 1996 లోపే ఉండాలి. అండ్ ఓబీసీ వాళ్ళకు కూడా ఇచ్చారు ఇక్కడ, అండ్ SC ST వాళ్ళకు కూడా ఇచ్చేసారు. ఇది కరెక్ట్గా చూసుకొని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీ SSCలో ఉందో అదే ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఈ పాయింట్లో. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా అక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కేటగిరీస్ జనరల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 500 రూపీస్. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ SC ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్స్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 250 రూపీస్ మాత్రమే. అండ్ ఫీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది, బయట పే చేయడానికి అవైలబుల్ ఉండదు. సో చూసారు కదా, ఇది సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ PDF. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్గా ఒక్కొక్క పాయింట్ చదువుకొని చూసుకోండి. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే చూసేద్దాం. సో కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్కి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 14th May 2024 midnight 12 లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఏవైనా మోడిఫికేషన్స్ ఉన్నా, కరెక్షన్స్ ఉన్నా కూడా మీరు May 15 to 24th May వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు. సో పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్. అండ్ ఇనిషియల్ పే వచ్చేసి 21,700 రూపీస్. అండ్ ఏజ్ వచ్చేసి 18 to 28 ఇయర్స్ లోపు ఉండాలి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 4,208 అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్టయితే ఇది అప్లై చేసుకునే వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 28 ఇయర్స్, నేను ముందు చెప్పినట్టుగానే. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC ST క్యాండిడేట్స్ 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ జనరల్ వాళ్ళైతే 3 years, అండ్ ఓబీసీ వాళ్ళైతే 6 years, SC ST వాళ్ళైతే 8 years. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ విడో, డివర్స్ ఆర్ సపరేటెడ్ ఉంటే వాళ్ళలో జనరల్ వాళ్ళకి 2 years, ఓబీసీ వాళ్ళకి 5 years, అండ్ SC ST వాళ్ళకి 7 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ 18 to 28 ఇయర్స్ లోపు ఉండాలి. అండ్ వాళ్ళకి జనరల్ వాళ్ళకి, ఓబీసీ అండ్ SC ST వాళ్ళకి
ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఉండాలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అది మీరు ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేశారో అదే అప్లికేషన్ ఫామ్లో ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ పోయినా మీరు డైరెక్ట్ డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా డేట్ ఆఫ్ బర్త్ని డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా లేదు. సో కేర్ఫుల్గా మీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి జనరల్ వాళ్ళందరికీ 500 రూపీస్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ మైనారిటీస్ ఆర్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే 250 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ దీని పేమెంట్ కూడా వచ్చేసి కంప్లీట్గా ఆన్లైన్ మాత్రమే ఉంటుంది. సో నోటిఫికేషన్ చూసారు కదా. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ హోమ్ పేజ్లో, ఆర్ఆర్బి హోమ్ పేజ్లో రైట్ సైడ్లో అప్లై అని కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు, లేకపోతే క్రియేట్ అయిన అకౌంట్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసేసి చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, నాన్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ ఇక్కడ చూసారా, అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీ నేషనాలిటీ, ఫుల్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ వెరిఫికేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ 2 ఇచ్చారు. అండ్ వాటికి ఓటీపీస్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. సో కరెక్ట్గా అయితే మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి, అప్పుడే ఓటీపీస్ అనేది వస్తాయి. తర్వాత మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కరెక్ట్గా అన్ని డీటెయిల్స్ అన్ని చూసుకొని మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ కూడా లాగిన్ అవ్వచ్చు. సో వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిపోయి అక్కడ మీకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి ఒక ఫామ్ వస్తుంది. సో అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేసుకోండి. సో నోటిఫికేషన్ చూసారు కదా. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా మళ్ళీ తరగో ఒకసారి నోటిఫికేషన్ చదవండి. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. అండ్ అప్లై చేసుకోవడానికి లింక్స్ అండ్ నోటిఫికేషన్ లింక్ మా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెంటనే చూసి అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకునే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం జాబ్ టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.